ఓకేనండి. సో, ఉష్ణము అంటే ఏంటి అసలు? ఉష్ణము అనేటటువంటి దాన్ని ఏమంటాము అంటే, ఒక శక్తి స్వరూపము అని చెప్తాం. సో, ఎందుకు బేసిక్‌గా మనము శక్తి నిత్యత్వ నియమం గురించి తెలుసుకున్నాం. ఓకే. సో, ఏంటి శక్తి నిత్యత్వ నియమం. సో, ఇందులో ఏం చెప్తాము? ఎనర్జీ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్ అంటే శక్తిని సృష్టించలేము లేదా నాశనం చేయలేము. ఇది ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మారుతుంది. ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ప్రయాణిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా! సో, అదే విధంగా మనకిక్కడ హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే. ఇక్కడే మీకు ఇంకొక చిన్న క్లూ ఏంటంటే హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అన్నప్పుడు ఎనర్జీకి యూనిట్స్ ఏంటండి చెప్పండి? ఎనర్జీకి యూనిట్స్ ఏమున్నాయి మనకి? ఎనర్జీ ఈజ్ ఇన్ జౌల్స్ రైట్. కాబట్టి మనము ఇక్కడ గూడా హీట్‌కి సంబంధించినటువంటి యూనిట్స్‌ని ఏమని చెప్తామంటే జౌల్స్ అని గూడా చెప్తాము. ఓకే. సో, హీట్‌ని మనము మెజర్ చేసేటప్పుడు కేలరీస్‌లో చెప్తాము. అదే విధంగా ఏంటంటే జౌల్స్‌లో కూడా చెప్తాము. ఓకే. ఎందుకంటే హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి చూడండి ఇక్కడ హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ రీజియన్. ఓకే. ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతం నుండి లో టెంపరేచర్ రీజియన్ తక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతానికి ప్రసరిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా హీట్ ఎలా ప్రసరిస్తుంది? ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతం నుంచి తక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతానికి హీట్ అనేటటువంటిది ప్రసరిస్తూ ఉంటుంది. ఇది బేసిక్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్. మరి ఈ హీట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఎక్కడి నుంచి హీట్ పుడుతుందంటే ఘర్షణ వల్ల పుడుతుంది. ఓకేనండి. హీట్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఘర్షణ వల్ల ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనకి వాహనాల్లో పార్ట్స్ మధ్య గానీ, మెషినరీస్ మధ్య గానీ, అదేవిధంగా ఏవైనా 2 సర్ఫేసెస్ మధ్య ఉండే ఘర్షణ బలాల వల్ల 2 తలముల వద్ద డెవలప్ అయ్యే ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల మనకి ఈ హీట్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే. అదే విధంగా ఈ హీట్‌ని కొలిచేటటువంటి పరికరం ఏదైతే ఉందో దాన్ని బాంబ్ కెలోరీమీటర్ అంటాము. అదే విధంగా హీట్‌కి సంబంధించి మెజర్ చేసేటటువంటి విధానాన్ని ఏమంటారంటే కెలోరీమెట్రీ అని పిలుస్తారనమాట. ఓకేనా? సో, ఎందుకు మనం చెప్తాము? క్యాలరీస్‌లో కూడా చెప్తాం కదా హీట్‌ని. అందువల్ల ఏంటంటే ఉష్ణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే కెలోరీమెట్రీ. నోట్ చేసుకోండి. ఉష్ణాన్ని అధ్యయనం చేసే శాస్త్రం. దీన్ని కెలోరీమెట్రీ అంటారు. ఓకేనండి. అలాగే పరికరం పేరు వచ్చేసరికి బాంబ్ కెలోరీమీటర్. ఈ 2 గుర్తుంచుకోండి. ఓకే. అదే విధంగా పీడీఎఫ్ కూడా నేను సెండ్ చేస్తాను. మీకు ఇదే అప్లికేషన్‌లో క్లాస్ అయిపోయిన తర్వాత పీడీఎఫ్ అనేటటువంటిది అప్‌లోడ్ చేయబడుతుంది. అది కూడా మీకు నోటిఫికేషన్ వస్తది చూసుకోండి. రైట్. సో, ఇది బేసిక్‌గా హీట్‌కి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్. మరి హీట్ తర్వాత మనం తెలుసుకోవాల్సిన పదం ఏంటి అంటే టెంపరేచర్. ఓకే. హీట్ తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి పదం ఏంటండి? టెంపరేచర్. సో, వాట్ ఈస్ మెంట్ బై టెంపరేచర్? టెంపరేచర్ అంటే ఏంటి? ఉష్ణోగ్రత అనే దాన్ని ఎలా చెప్తామంటే ఉష్ణం యొక్క తీవ్రతను. ఓకే. ఉష్ణోగ్రత అంటే అర్థం ఏంటంటే ఎంత ఉష్ణం ఉంది దాని యొక్క తీవ్రత అంటే హైగా ఉందా? లోగా ఉందా? మనం ఒక మెజర్ ద్వారా చెప్తే దాన్నే ఉష్ణోగ్రత అని చెప్తాం. ఇది బేసిక్ డిఫరెన్స్ అన్నమాట. ఓకే. ఉష్ణము అనేదానికి, ఉష్ణోగ్రత అనేదానికి ఏంటంటే ఉష్ణం యొక్క తీవ్రతను చెప్పేటటువంటి పదం ఏంటి అంటే ఉష్ణోగ్రత. ఓకే. సో, మరి ఈ ఉష్ణోగ్రతను ఎలా చెప్తాము? డిఫరెంట్ స్కేల్స్‌లో చెప్తాం. అవే మనకి సెల్సియస్ స్కేల్ అని, అలాగే ఫారెన్‌హీట్ స్కేల్ అని, తర్వాత ఎఫ్‌పిఎస్ సెల్సియస్ రాయ్మర్ స్కేల్ ఒకటుందండి. రాయ్మర్ స్కేల్. సో, ఇలాగ మనకి కొన్ని స్కేల్స్ ద్వారా చెప్తాం అనమాట. ఓకేనా? అండ్ కెల్విన్ స్కేల్ కూడా ఉంటుంది. అయితే ఈ 4 స్కేల్స్‌లో ప్రస్తుతం మనము వాడుకలో ఉన్నవి సెల్సియస్, ఫారెన్‌హీట్ అండ్ కెల్విన్. ఈ మూడింటి మధ్య ఉండే రిలేషన్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. అదే విధంగా ఒక స్కేల్ నుంచి ఇంకొక స్కేల్‌కి ఎలా మారుస్తాము వాల్యూస్‌ని అనేది మనము కన్వర్షన్ గురించి నేర్చుకుంటే సరిపోతుందన్నమాట. రాయ్మర్ అనేటటువంటిది ప్రస్తుతం మనకి వాడుకలో లేనటువంటి స్కేల్. ఓకే. సో, ఇప్పుడు చూడండి మనకి ఉష్ణం యొక్క తీవ్రత గురించి తెలుసుకున్న తర్వాత దీన్ని కొలిచేటటువంటి కొన్ని పరికరాలు కూడా ఉంటాయి కదా! సో, అవే థర్మోమీటర్ అనేటటువంటి పరికరం. థర్మోమీటర్ అనేటటువంటిది క్లినికల్ థర్మోమీటర్ అంటే జ్వరమానిని. ఓకేనండి. క్లినికల్ థర్మోమీటర్ అంటే జ్వరమానిని. సో, అది బాడీ టెంపరేచర్‌ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము.
బాడీ టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేది ఏంటండి, జ్వరమానిని లేదా క్లినికల్ థెర్మోమీటర్ అని పిలుస్తామండి. ఓకేనా. తర్వాత మనకి ఈ థర్మోమీటర్ అనేటటువంటిది 16వ శతాబ్దంలో గెలీలియో అనేటటువంటి శాస్త్రవేత్త డిజైన్ చేశారనమాట. ఓకే, 16వ శతాబ్దంలో గెలీలియో అనేటటువంటి శాస్త్రవేత్త డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే థర్మోమెట్రీ. ఓకే, ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారు, థర్మోమెట్రీ అండి. అర్థమైందండి, పాయింట్స్ నోట్ చేసుకోండి. థర్మోమెట్రీ, ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారు, థర్మోమెట్రీ అని పిలుస్తారు. తర్వాత ఏంటంటే మనకి ముఖ్యంగా ఇవన్నీ కూడా సిలిండ్రికల్ షేప్లోనే ఎందుకు నిర్మిస్తారు, సిలిండ్రికల్ షేప్లోనే మనకి ఈ ఉష్ణాన్ని కొలిచే పరికరాలు ఎందుకు నిర్మిస్తారంటే అక్యూరసీ కోసం, అంటే ఖచ్చితత్వం పెరుగుతుంది. చూడండి, మీరు థర్మోమీటర్స్ చూసినా కానీ సిలిండ్రికల్ షేప్లో ఇలా పొడవుగా ఉంటాయి. సో ఈ షేప్లో ఎందుకు వాటిని తయారు చేస్తారంటే అక్యూరసీ కోసం అనమాట. స్తూపాకారంలో నిర్మించడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క సెన్సిటివిటీ అనేది పెరిగి ఖచ్చితత్వం పెరుగుతుంది అనమాట. సో అంటే అక్యూరసీ పెరుగుతుంది, కరెక్ట్ రీడింగ్ వస్తుంది. అందువల్ల మనకి ఈ షేప్స్లో థర్మోమీటర్స్ అనేటటువంటివి ప్రిపేర్ చేస్తారు. ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి, ఆపుతాను ఒక 2 minutes. ఓకే, సో బేసిక్గా మనము వీటి గురించి చేసుకుంటాం. తర్వాత ఉష్ణానికి సంబంధించిన కొన్ని ప్రమాణాలు చూద్దాం. సో దీనికి ఎస్ఐ పద్ధతిలో మనము జౌల్స్ అలాగే ఎర్గ్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఎందుకు అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, దిస్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి మనం ఎనర్జీని ఏమని చెప్తాము, జౌల్స్లో చెప్తాము. అలాగే ఇంకొకటి వర్క్ని కూడా జౌల్స్లో చెప్తాము, వర్క్ని కూడా జౌల్స్లో చెప్తాము, ఎనర్జీని జౌల్స్లో చెప్తాము. ఓకే, అదేవిధంగా మనం ఇక్కడ ఉష్ణాన్ని కూడా ఎనర్జీస్లో చెప్తాము. అదేవిధంగా సిజిఎస్ పద్ధతిలో కనుక చెప్పుకున్నట్టయితే కేలరీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అర్థమైందండి. ఇక్కడ ఏంటంటే 1 calorie ఈజ్ ఈక్వల్స్ టు 4.18 జౌల్స్గా చెప్తాము. ఓకే, 1 calorie ఈజ్ ఈక్వల్స్ టు 4.18 జౌల్స్. ఓకే, నోట్ చేసుకోండి, జస్ట్ ఈ వాల్యూ నోట్ చేసుకోండి. తర్వాత ఉష్ణోగ్రత వచ్చేసరికి 0 degrees Celsius అని కానీ, ఇక్కడ మనము ప్రతిదాన్ని ఉష్ణాన్ని ఎలా చెప్తామంటే డిగ్రీస్లో చెప్తాం, డిగ్రీస్లో. ఓకేనండి, కాబట్టి ఇక్కడ సెల్సియస్ స్కేల్లో డిగ్రీ సెల్సియస్ అని, ఫారెన్హీట్ స్కేల్లో ఫారెన్హీట్ అని, కెల్విన్ స్కేల్లో కెల్విన్ అని పిలుస్తాం. ఇక 4th one రాయ్మర్ అనేటటువంటిది. అయితే మనం బేసిక్గా ఈ మూడింటి గురించి డిస్కస్ చేస్తాం అనమాట. క్లియర్. ఇప్పుడు ఆ స్కేల్స్ గురించి ఒకసారి చూద్దామండి. ఓకే, స్కేల్స్ గురించి చూసినట్లయితే ముఖ్యంగా మీకు ఇక్కడ ఒక చిన్న ఈక్వేషన్ కనిపిస్తుంది. ఈ ఈక్వేషన్ మీరు నేర్చుకున్నట్లయితే సెల్సియస్లో ఇచ్చి మిగిలిన 2 స్కేల్స్ ఫారెన్హీట్ కానీ కెల్విన్ కానీ ఎలా కన్వర్ట్ చేయమన్నా చేయొచ్చు. అలాగే ఫారెన్హీట్లో ఇచ్చి సెల్సియస్ కానీ కెల్విన్ కానీ కన్వర్ట్ చేయమన్నా చేయొచ్చు. తర్వాత కెల్విన్లో ఇచ్చి సెల్సియస్ ఫారెన్హీట్ ఇలా కన్వర్ట్ చేయమన్నా చేయొచ్చు. సో మీరు ఏ స్కేల్ నుంచి ఏ స్కేల్కైనా కన్వర్ట్ చేయడానికి బేసిక్ ఫార్ములా ఇది యూజ్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇది నోట్ చేసుకోండి. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి కూడా రాయొచ్చు. సో ఎలా అంటే C/5 ఈజ్ ఈక్వల్స్ టు F - 32/9 ఈజ్ ఈక్వల్స్ టు K - 273/5 అని రాయొచ్చు. సో ఇక్కడ ఏం చేశా అంటే సింపుల్గా 20 అనేటటువంటి దాంతో క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చాయన్నమాట అన్నింట్లోనూ ఈక్వల్గా. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 5 times, ఇక్కడ 9 times, ఇక్కడ 5 times. ఓకే, సో అలాగే ఇది మైనస్లో 0నే ఉంది కాబట్టి దీన్ని మనం లెక్కలో ఉంచవసరం లేదు. సో ఇలా సరిపోతుంది, సింపుల్గా ఇది నోట్ చేసుకోండి. ఓకేనండి, C/5 ఈజ్ ఈక్వల్స్ టు F - 32/9 ఈజ్ ఈక్వల్స్ టు K - 273/5. ఇది యూనివర్సల్ ఈక్వేషన్గా మనం చెప్పచ్చు. హీట్ని ఒక ఫామ్లోంచి ఇంకొక ఫామ్లోకి, మనం ఉష్ణోగ్రతని ఒక స్కేల్ నుంచి ఇంకొక స్కేల్కి చెప్పాలి అంటే ఈ ఈక్వేషన్ తోటి మనము కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ పక్కన ఒక చిన్న సమ్ ఇచ్చాను. సో ఇక్కడ ఏమన్నాడు, ఒక రోగి యొక్క శరీర ఉష్ణోగ్రత అట 104 degree ఫారెన్హీట్ ఉంది. అయితే సెల్సియస్ స్కేల్లో ఎలా చెప్తాము అని అడుగుతున్నాడు. ఓకే, ఎందులో ఇచ్చాడు, 104 degree ఫారెన్హీట్లో ఇచ్చాడు. ఎందులో చెప్పమన్నాడు, సెల్సియస్ స్కేల్లో చెప్పమన్నాడు.
సాధారణంగా మనకి ఫారెన్ హీట్లో ఎక్కువ కనిపిస్తుంటుంది, అదే వాల్యూ సెల్సియస్లో తక్కువ ఉంటుంది. సో ఎలా చెప్తాము మరి? చూడండి, ఫారెన్ హీట్ నుంచి సెల్సియస్కి కన్వర్ట్ చేయాలి. మనకి ఇక్కడ ఈక్వేషన్ ఉంది కదా, ఇది సెల్సియస్కి సంబంధించింది, ఇది ఫారెన్ హీట్కి సంబంధించింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చూడండి. సో ఆల్రెడీ సేమ్ ఇదే ఇక్కడ నేను రిప్రజెంట్ చేశాను. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ ఈ 9 అనేది సి తోటి మల్టిప్లై అవుతుంది కాబట్టి C9 ఈజ్ ఈక్వల్స్ టు F మైనస్ 32 ఇంటూ 5 ఇలా వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు మనకేం కావాలి? ఓన్లీ సెల్సియస్ మాత్రమే కావాలి కాబట్టి సెల్సియస్ నుంచి మిగిలిన వాల్యూస్ అటు తీసుకెళ్ళండి. సో దాన్ని ఏమంటాము? 5/9 ఇంటూ F మైనస్ 32. సో ఇది మనకి కావాల్సిన బేసిక్ ఈక్వేషన్. ఓకే, 5/9 ఇంటూ F మైనస్ 32. రైట్. సో ఇప్పుడు ఇందులో మనము ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి చూస్తే 5/9 ఇంటూ ఎఫ్ అంటే ఎంత? 104 కదా, మనకి ఇచ్చిన ఫారెన్ హీట్ వాల్యూ ఎంత ఇక్కడ? 104. సో ఈ 104 మైనస్ 32 చేస్తాం. సో 104 మైనస్ 32 అంటే 72. ఓకేనా? 72 కాబట్టి ఇక్కడ ఈ 9 అనేది 72లో 8 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 9 72 కదా, సో 8 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో 8 సార్లు క్యాన్సిల్ అయితే 5 8 ఎంత? 40. ఈ 40 కూడా ఏంటి మనకి? డిగ్రీ సెల్సియస్. ఓకే, 40 డిగ్రీ సెల్సియస్ అనమాట. సో ఈ విధంగా మనము ఈజీగా ఒక స్కేల్ నుంచి ఇంకొక స్కేల్కి కన్వర్ట్ చేయొచ్చు. అర్థమైందా అండి? ఇజ్ ఇట్ క్లియర్? మనకి బేసిక్ ఫార్ములా తెలిస్తే ఒక స్కేల్ నుంచి ఇంకొక స్కేల్కి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలాగా చిన్న చిన్న సమ్స్ అడుగుతాడు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం పట్టింది, కానీ ఇంకా ఈజీగా ఫాస్ట్గా చేయొచ్చు అనమాట ఇదే సమ్ని. జస్ట్ ఇక్కడ ఉండే ఈక్వేషన్నే మనము యూజ్ చేసుకుని చేసాం, చిన్న సింప్లిఫికేషన్ అంతే. 40 అవుతుంది ఇది. ఓకే, తర్వాత మనకి సెంటీగ్రేడ్ స్కేలు, ఫారెన్ హీట్ స్కేలు ఎక్కడ సమానంగా ఉంటాయంటే 40 డిగ్రీస్ వద్ద, -40 డిగ్రీస్ దగ్గర సమానంగా ఉంటాయండి. ఓకే, C ఈజ్ ఈక్వల్స్ టు F ఈజ్ ఈక్వల్స్ టు -40 అని రాయడం జరిగింది. ఓకే, సో అంటే సెంటీగ్రేడ్ స్కేలు, ఫారెన్ హీట్ స్కేల్ యొక్క రీడింగ్స్ మనకి ఎక్కడ ఇంచుమించు ఈక్వల్ అవుతాయంటే -40 డిగ్రీస్ దగ్గర ఈక్వల్ అవుతాయి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. సో ఇది బేసిక్గా మనకి సెల్సియస్ ఫారెన్ హీట్ గురించి. తర్వాత సెల్సియస్ కెల్విన్ గురించి చూద్దాం. పైన ఇచ్చిన ఈక్వేషన్ని బట్టి సెల్సియస్కి కెల్విన్కి చూస్తే ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది, ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది, కాబట్టి రెండు మనం క్యాన్సిల్ చేస్తే C ఈజ్ ఈక్వల్స్ టు K మైనస్ 273 అని వస్తుంది. ఓకే, C ఈజ్ ఈక్వల్స్ టు K మైనస్ 273 విచ్ ఎంప్లాయిస్ K కావాలి మనకి, అంటే కెల్విన్ స్కేల్ ఒక్కటే కావాలి. ఈ 273ని ఇటువైపు పంపించేయండి. ఇప్పుడు ఏమవుతుంది? C ప్లస్ 273. ఓకే, C ప్లస్ 273 అవుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి కెల్విన్లో ఏది కావాలనుకున్నా కానీ సెంటీగ్రేడ్ వాల్యూకి 273 యాడ్ చేయడమే. ఓకే, కెల్విన్లో ఏది కావాలనుకున్నా మనము ఏం చేస్తాము? 273 యాడ్ చేస్తాం అనమాట సెల్సియస్లో ఇచ్చిన వాల్యూకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0 డిగ్రీ సెల్సియస్ కావాలి అని అనుకుంటే ప్లస్ 273 యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 0 డిగ్రీ సెల్సియస్ అంటే కెల్విన్ స్కేల్లో 273 కెల్విన్ అని. ఓకే, అలాగే ఇక్కడ మనకి 100 డిగ్రీస్లో 100 డిగ్రీ సెల్సియస్ ఉంది అంటే దాని అర్థము 273కి 100ని యాడ్ చేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది? 373 అవుతుంది. అర్థమైందా అండి? 373 అవుతుంది. సో ఈ విధంగా మనము సెల్సియస్ నుంచి కెల్విన్ స్కేల్కి కూడా కన్వర్షన్ చేయొచ్చు. ఈ కన్వర్షన్స్ అర్థమైనాయా? ఒకసారి చెప్పండి. కన్వర్షన్స్ అర్థమైనాయి కదండి ఈజీగా. రైట్. సో ఇప్పుడు మనము కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూద్దాము. అంటే సెల్సియస్లో, ఫారెన్ హీట్లో, కెల్విన్లో తీసుకున్నప్పుడు బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్స్ ఎలా ఉంటాయి వాల్యూస్ అంటే 0 డిగ్రీ సెల్సియస్ ఉందనుకోండి, దాన్ని ఫారెన్ హీట్లో 32 డిగ్రీస్గా చెప్తాం. అలాగే కెల్విన్లో 273గా, అంటే బేసిక్గా మనం కన్వర్ట్ చేసాం కదా, దీన్ని బట్టే మనము ఇక్కడ ఇది రాసాం. తర్వాత 100స్లో, ఇది ఏంటి? బాయిలింగ్ పాయింట్, ఇది మెల్టింగ్ పాయింట్. ఓకే, సో ఇక్కడ బాయిలింగ్ పాయింట్స్కి వచ్చేసరికి ఏమవుతుంది? 212 డిగ్రీస్ ఫారెన్ హీట్ అవుతుంది, తర్వాత 373 కెల్విన్ అవుతుంది. ఇది ఒక చిన్న టేబుల్ నోట్ చేసుకోండి.
ఓకేనా. సో ఈ విధంగా మనకి బాయిలింగ్ పాయింట్ అదేవిధంగా మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. తర్వాత నార్మల్గా హ్యూమన్ బాడీ టెంపరేచర్ వచ్చేసరికి ఎంత ఉంటుంది, 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది, లేదా 98.6 ఫారెన్హీట్ వరకు ఉంటుంది. ఓకేనండి. సో ఇక మీరు కెల్విన్ స్కేల్లోకి మీరు కన్వర్ట్ చేసి చూడండి ఇక్కడ ఎంత వస్తుందో, అంటే +273 యాడ్ చేసి చూడండి. ఓకే. సో తర్వాత మరి ఇవన్నీ ఎలా పనిచేస్తాయి, ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి అంటే, ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి ఉష్ణమాపకాలు ఎలా పనిచేస్తాయి ఏ ప్రిన్సిపల్ మీద అంటే, వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే ధర్మం మీద పనిచేస్తాయి. ఓకే. వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే ధర్మం మీద ఆధారపడి మనకి ఈ ఉష్ణోగ్రత మాపకాలన్నీ కూడా వర్క్ చేస్తాయి. ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్ కూడా. ఓకేనండి. ఇది మనకి వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే ధర్మం మీద వర్క్ చేస్తాయి. తర్వాత మనకి ఈ ఉష్ణోగ్రత మాపకాల్లో కొన్ని ముఖ్యమైనటువంటివి ఉన్నాయండి. సో బిట్స్ చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా మెర్క్యూరిక్ థర్మోమీటర్ అనేటటువంటిది గ్యాబ్రియల్ ఫారెన్హీట్ అనే సైంటిస్ట్ డిజైన్ చేశారనమాట. ఓకే. ఫస్ట్ మెర్క్యూరిక్ థర్మోమీటర్ ఎవరు తయారు చేశారంటే ఫారెన్హీట్ అనే సైంటిస్ట్. తర్వాత సెల్సియస్ థర్మోమీటర్, ఇది డిజైన్ చేసిన సైంటిస్ట్ పేరు కూడా సెల్సియస్సే. ఓకే అండి. సెల్సియస్ థర్మోమీటర్ అనేటటువంటిది సెల్సియస్ అనే సైంటిస్ట్ డిజైన్ చేయడం జరిగింది. అర్థమవుతుందండి. తర్వాత మరి మనకి ఉష్ణోగ్రతల్లో హై ఉంటుంది, లో ఉంటుంది. ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలిచేటటువంటి ఉష్ణమాపకాన్ని ఏమంటారంటే క్రయోమీటర్. నోట్ చేసుకోండి. అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలిచేటటువంటి ఉష్ణమాపకాన్ని ఏమంటారండి క్రయోమీటర్ అని పిలుస్తారు. ఇంపార్టెంట్. అలాగే అత్యధిక ఉష్ణోగ్రతలు కొలిచేటటువంటిది కూడా ఉంటుంది, దాన్ని ఏమంటారంటే పైరోమీటర్. అత్యధిక ఉష్ణోగ్రత అయితే పైరోమీటర్, అత్యల్ప అయితే క్రయోమీటర్. ఓకేనా. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంతకుముందు ఎగ్జామ్స్లో కూడా అడిగిన బిట్స్. రైట్. సో మనకి ఇక్కడ థర్మోమీటర్స్ గురించి చూసుకున్నట్లయితే వీటిలో ఏంటంటే అతి శీతల ప్రాంతాల్లో పనిచేసే థర్మోమీటర్స్లో ఆల్కహాల్ అనేటటువంటిది యూజ్ చేస్తాం, కాబట్టి ఆల్కహాలిక్ థర్మోమీటర్స్ అంటాం వాటిని. ఓకేనండి. అతి శీతల ప్రాంతాల్లో వస్తువుల ఉష్ణోగ్రత కొలచడానికి ఆల్కహాలిక్ థర్మోమీటర్స్ వాడుతూ ఉంటాము. తర్వాత పైరోమీటర్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం కదా. ఇది ఎంతవరకు అంటే ఇంచుమించు 3000 నుంచి 3500 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా మెజర్ చేయొచ్చు. అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వేడిని కూడా మెజర్ చేయొచ్చు అనమాట. మరి ఎలా మెజర్ చేస్తాము దీంతో అంటే రేడియేషన్ ద్వారా. హీట్ రేడియేషన్ని బట్టి మనము ఎంత ఉష్ణోగ్రత ఉంది అనేది, అంటే వితౌట్ ఎనీ కాంటాక్ట్ డైరెక్ట్గా మనం ఆ రేడియేషన్ ద్వారా పైరోమీటర్ యూజ్ చేసి ఎంతవరకు వేడి ఉంది అనేది మనము మెజర్ చేయొచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ వీటిలోనే మనకి ఆప్టికల్ పైరోమీటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదేంటంటే సూర్యుడు, నక్షత్రాలు ఇటువంటి ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఆబ్జెక్ట్స్ నుంచి వచ్చేటటువంటి వేడిని కొలిచేటటువంటివి అనమాట. మరి వీటినే మనము ఇంకొక ముఖ్యమైన పేరుతోటి ఏమని పిలుస్తాము అంటే హీలియోమీటర్. రాసుకోండి. హీలియోమీటర్ ఇంపార్టెంట్ అండి. మనకి ఆప్టికల్ పైరోమీటర్ అని ఇచ్చేది తక్కువ, డైరెక్ట్గా హీలియోమీటర్ అని కూడా ఇస్తారు. ఓకే అండి. హీలియోమీటర్ అంటే అర్థం ఏంటి, హై టెంపరేచర్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇక్కడ సూర్యుడి నుంచి వచ్చే వేడి, నక్షత్రాల నుంచి వెలువడేటటువంటి వేడిని కొలిచేటటువంటి పరికరము హీలియోమీటర్ అండి. ఓకేనా. తరువాత మనకి డేలో అంటే ఒక రోజులో నమోదయ్యే అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలను మెజర్ చేయడానికి కూడా కొన్ని పరికరాలు ఉంటాయి. ఓకే. సో అలాగా ఒక రోజులో నమోదయ్యేటటువంటి ఉష్ణోగ్రతల్ని మెజర్ చేయడానికి నిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అనేది ఉంటుంది. నిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అంటే హై టెంపరేచర్ ఎంత ఒక రోజులో వచ్చింది,
లో టెంపరేచర్ ఎంత ఒక రోజులో వచ్చింది. అంటే ఈ రెండిటిని మెజర్ చేస్తాం కాబట్టి గరిష్ట, కనిష్ట అనే పదాలు ఇక్కడ వాడతామండి. ఓకే, ఇది కూడా గుర్తుంచుకోండి. వాతావరణంలో వచ్చేటటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలు, అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈ రెండింటిని మెజర్ చేసేటటువంటి ఉష్ణమాపకం ఏది అంటే నిక్స్ గరిష్ట, కనిష్ట ఉష్ణమాపకము. ఓకే, తర్వాత ఇంకొక బిట్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ థర్మోమీటర్లో ఇంచుమించుగా అత్యల్ప ఉష్ణోగ్రత ఎంతవరకు అంటే -273 డిగ్రీస్ సెల్సియస్ వరకు కూడా కొలవచ్చు. ఇందులో ద్రవరూప హీలియంని వాడతారు. ద్రవరూప హీలియంని వాడతారు. ఓకే అండి, ఇందులో ఎక్కడ వరకు కొలవచ్చు? ఇంచుమించు -273 డిగ్రీస్ వరకు కూడా కొలవచ్చు. అంటే అంత తక్కువ ఉష్ణోగ్రత వరకు కూడా కొలవచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి ద్రవరూప హీలియం వాడేటటువంటి ఉష్ణమాపకము. అండ్ మెర్క్యూరీతో పాటు ఆల్కహాల్ కలిసి వాడేటటువంటి ఉష్ణోగ్రత మాపకం ఏంటి అంటే బెక్మెన్ ఉష్ణోగ్రత మాపకం. బెక్మెన్ ఉష్ణోగ్రత మాపకం ఇది దేనికి వాడతారంటే నీటి ఆవిరి. నీటి ఆవిరి యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి బెక్మెన్స్ థర్మోమీటర్ అనేది వాడతాము. నోట్ చేసుకోండి. ఓకేనండి, బెక్మెన్స్ థర్మోమీటర్ని వాడతారు. అయితే మెర్క్యూరీ యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది ఇందులో. ఓకేనండి, మెర్క్యూరీ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఇక తర్వాత క్రిమికీటకాల ఉష్ణోగ్రతను దేనితో గుర్తించవచ్చు అని అడుగుతాడు. ఓకే అండి, క్రిమికీటకాల యొక్క ఉష్ణోగ్రతలను దేని ద్వారా గుర్తించవచ్చు అని అడుగుతాడు. సో దానికి ఏంటంటే ఎలక్ట్రిక్ థర్మామీటర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, ఎలక్ట్రిక్ థర్మామీటర్ అని రాయాలి. అండ్ దీన్ని ఉపయోగించి మనము 0.025 డిగ్రీ సెల్సియస్ వరకు పర్ఫెక్ట్గా ఉష్ణోగ్రతను కొలవచ్చు అనమాట. అంటే ఇంత తక్కువ వరకు మనము గుర్తించవచ్చు. 0.025 సెల్సియస్ వరకు కూడా మనం ఉష్ణోగ్రతను మెజర్ చేయొచ్చు. క్రిమికీటకాల ఉష్ణోగ్రతను మెజర్ చేసేదానికి ఎలక్ట్రిక్ థర్మామీటర్ అనేది వాడతారు. నోట్ చేసుకోండి. ఉంచమంటారా ఒక నిమిషము? పాయింట్స్ ఎవరైనా నోట్ చేస్తుంటే నోట్ చేసుకోండి. కంటిన్యూ చేద్దామండి. ఓకే రైట్, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనకి హీట్కి సంబంధించి హీట్ ట్రాన్స్ఫర్ చేసేటటువంటివి అంటే వాటి ద్వారా ట్రాన్స్ఫర్ చేసేటటువంటి వాటిని ఏమంటాము? వాహకాలు అంటాం. ఇవి ఉష్ణాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి కాబట్టి ఉష్ణవాహకాలు అంటాం. ఓకే, హీట్ని తమ గుండా ప్రసరింప చేసేటటువంటి వాటిని కండక్టర్స్ అని పిలుస్తాం. హీట్ కండక్టర్స్ అంటే అర్థం ఏంటి? హీట్ని తమ ద్వారా ప్రసరింపజేసేటటువంటివి హీట్ కండక్టర్స్. నోట్ చేసుకోండి. మరి వీటికి ఉదాహరణలు ఇంచుమించుగా అన్ని రకాలైనటువంటి లోహాలు మరియు మిశ్రమ లోహాలను గురించి మనం ఇక్కడ చెప్తాం. వెండి కానీ, రాగి కానీ, ఇనుము కానీ, స్టీల్ కానీ, ఎల్లాయిస్ కానీ. ఓకే, సో ఇవన్నీ కూడా విచ్ అలౌస్ హీట్స్ త్రూ దెమ్ అంటే వాటి గుండా వేడిని ప్రసరింపచేసేవి. ఓకే, ఇవన్నీ ఏం చేస్తాయి? వేడెక్కి ఆ వేడిని తమ ద్వారా ఇంకొక ఎండ్కి పాస్ చేస్తాయి. కాబట్టి వీటిని ఉష్ణ వాహకాలు అని చెప్తాం. మరి చెప్పిన వాటిలో వెండి అనేది అత్యుత్తమ ఉష్ణవాహకం. ఓకే, అత్యుత్తమ ఉష్ణవాహకం వెండి. అలాగే అత్యుత్తమ విద్యుత్ వాహకం కూడా. అత్యుత్తమ విద్యుత్ వాహకం కూడా వెండి. ఓకేనండి, సో ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి చాలా స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో దాని ద్వారా మనకి హీట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అత్యుత్తమ విద్యుత్ మరియు ఉష్ణవాహకంగా వెండిని చెబుతాము. ద్రవాలలో కనుక తీసుకున్నట్లయితే పాదరసం. ద్రవాలలో పాదరసం అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇది కూడా మంచి హీట్ కండక్టర్గా చెప్తాం. అందుకనే ఇది సెన్సిటివిటీ బాగుంటుంది అండ్ యాక్యురసీ బాగుంటుంది. అందువల్ల దీన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం? మనము థర్మామీటర్స్లో యూజ్ చేస్తున్నాము. అలాగే పాదరసంలో ఇంకొక ముఖ్యమైన బిట్ ఏంటంటే ద్రవరూప లోహం.
ఓకేనండి. పాదరసాల్లో మరొక ముఖ్యమైన బిట్ ఏంటి? ద్రవరూప లోహము అని పిలుస్తాము. ఇది కూడా నోట్ చేసుకోండి. పాదరసాన్ని ఏమని పిలుస్తారంటే ద్రవరూప లోహము అని పిలుస్తారండి. రైట్. తర్వాత నీరు కానీ గాలి కానీ, అంటే మనకి వాటర్ తీసుకున్న తర్వాత ఎయిర్ తీసుకున్న, ఇవి అధమ ఉష్ణవాహకాలు. సో ఎందుకు మనకి హీట్ ట్రాన్స్ఫర్ కావడానికి కణాలు, కంపించేటటువంటి కణాలు అనేటటువంటివి ఉంటూ ఉండాలి. ఓకే. సో ఆ విధంగా ఉండే వాటిలో మనకి ఎక్కువగా ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఏవైతే సాలిడ్స్ తీసుకున్నామో వీటిలో మనకి ఉత్తమ ఉష్ణవాహకాలు కొన్ని ఉంటాయి మెటల్స్ ద్వారా. తర్వాత అధమ ఉష్ణవాహకాలు అంటే హీట్ ట్రాన్స్ఫర్ చాలా చాలా తక్కువగా చేసేవి, అసలు చేయకుండా ఉండవు, చేస్తాయి, కొంచెం తక్కువగా చేస్తాయి అన్నమాట. అటువంటివి ఏంటంటే నీరు, గాలి. ఓకే. తర్వాత ఉష్ణ బంధకాలు అని కొన్ని ఉన్నాయండి. అంటే ఏ పదార్థాలు అయితే మనకి ఉష్ణాన్ని కండక్ట్ చెయ్యవో వాటిని ఏమంటామంటే ఉష్ణ బంధకాలు అని పిలుస్తాం. సో ఈ ఉష్ణ బంధకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ కానీ, లెదర్ కానీ, పేపర్ కానీ, గ్లాస్, ప్లాస్టిక్, ఇటువంటివన్నీ కూడా మనకి ఉష్ణ బంధకాలుగా పనిచేస్తాయి. అంటే హీట్ని ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి అవి పాస్ అవ్వనివ్వవు. అది అబ్జర్వ్ చేసుకున్నటువంటి చోటే ఆ హీట్ అనేది ఉండిపోతుంది. ఎక్కడైతే హీట్ని పొందుతూ ఉంటుందో ఆ ఏరియాలో మాత్రమే వేడి ఉండిపోతుంది, వేరే చోటికి ప్రసరించదు ఈ కణాల ద్వారా, అంటే ఈ వస్తువుల్లో ఉండే కణాల ద్వారా. అందువల్ల వీటిని ఏమంటారు? ఉష్ణ బంధకాలు అని పిలుస్తారు. ఓకేనండి. తర్వాత లెదర్ తీసుకున్నా అంతే, పేపర్ తీసుకున్నా అంతే, మిగిలినటువంటి ఏ మెటీరియల్స్ మనము చూసినా అదే విధంగా వర్క్ చేస్తాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే ఉష్ణ బంధకము, హీట్ ఇన్సులేటర్స్ అని పిలుస్తూ ఉంటాం. రైట్. సో ఇందులోనే మనము ప్లాస్టిక్ని యూజ్ చేసినప్పుడు ఇందులో థర్మోసెట్టెడ్ ప్లాస్టిక్ అని కూడా ఉంటుంది. థర్మోసెట్టెడ్ ప్లాస్టిక్ అంటే హీట్ చేసినప్పుడు ఇవి బాగా గట్టిపడిపోతుంటాయి. ఓకే. హీట్ని పొందినప్పుడు గట్టిపడిపోతుంటాయి. సో అందువల్ల ఈ ప్లాస్టిక్లో అటువంటి థర్మోసెట్టెడ్ ప్లాస్టిక్ని ఎందులో వాడతారంటే కుక్కర్ సంబంధించిన హ్యాండిల్స్లోను, అలాగే ఇతర వంట పాత్రలకు సంబంధించి మనము పట్టుకునే గ్రిప్పింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, చేత్తో పట్టుకునేటటువంటి ప్లేసెస్, హ్యాండిల్స్ లాంటివి. సో అటువంటి వాటన్నిటి దగ్గర కూడా ఈ థర్మోసెట్టెడ్ ప్లాస్టిక్ టైప్ని వాడతారనమాట. సో ఎందుకంటే వేడి ఎంత ఎక్కువైనా కానీ ఆ ప్లాస్టిక్ అనేటటువంటిది ఇంకా గట్టిపడిపోతుంది కానీ మనకి కరిగిపోదు. అటువంటి థర్మోప్లాస్టిక్స్ని ఇక్కడ ఈ అప్లికేషన్స్లో వాడతారు. ఓకే. సో ఈ ప్లాస్టిక్ అనేది ఏంటి? ఉష్ణ బంధకంగా కూడా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనండి. తర్వాత మరి అన్నిటికంటే ఉత్తమమైన విద్యుత్ బంధకము అలాగే ఉష్ణ బంధకము రెండూ కూడా వజ్రం అనేటటువంటి దానికి చెందుతాయి. అలాగే వెండి రెండింటికి కూడా కండక్టర్, వజ్రం రెండింటికి కూడా ఇన్సులేటర్గా పనిచేస్తుంది. రెండు గుర్తుంచుకోండి. వెండి ఏంటంటే కండక్టర్ అనమాట, హీట్ అయినా ఎలక్ట్రిసిటీ అయినా. వజ్రం ఏంటంటే ఇన్సులేటర్ అనమాట, హీట్కైనా ఎలక్ట్రిసిటీకైనా. ఈ రెండు పాయింట్లు ఇంపార్టెంట్. ఓకేనండి. సో ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. తర్వాత మనము హీట్ అనేది ఏ ఏ పద్ధతుల్లో ప్రసారం అవుతుందో చూద్దాం. ఓకే. ఉష్ణం అనేది ఏ ఏ పద్ధతుల్లో ప్రసారం అవుతుందో చూద్దాం. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఇస్ ఇట్ క్లియర్? సో ఉష్ణం ప్రసారమయ్యే పద్ధతులు బేసిక్గా మనకి 3 ఉంటాయండి. 3 టైప్స్లో మనకి హీట్ ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. అయితే ఈ 3 పద్ధతుల ద్వారానే మనకి భూమి కూడా వేడెక్కుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? వాటిలోనే ముఖ్యంగా మనం ఫస్ట్ది ఏమంటామంటే థర్మల్ కండక్షన్. థర్మల్ కండక్షన్ ఉష్ణ వహనము అంటాం. థర్మల్ కండక్షన్ ఉష్ణ వహనము అని పిలుస్తాం. సో ఇందులో ఘన పదార్థాలలో ఉష్ణ వహనం జరుగుతుంది. ఘన పదార్థాల్లో ఉష్ణ వహనం జరుగుతుంది. సో ఏ విధంగా జరుగుతుంది అంటే వస్తువుల్లో ఉండేటటువంటి అణువుల ద్వారా జరుగుతుంది. ఇవి కదలకుండా మనకి ఘన పదార్థాల్లో అణువులు ఎలా ఉంటాయి? ఇంచుమించుగా దగ్గరగా ఉంటాయి. ఇలాగా చాలా చాలా దగ్గరగా ఘన పదార్థాల్లో అణువులు ఉంటాయి. అంటే ఒక మెటీరియల్ ఎంత దృఢంగా ఉంది అంటే ఆ అణువుల యొక్క డెన్సిటీ అంత ఎక్కువ ఉందని. ఓకేనండి. ఎక్కువ అణువులు ఉన్నాయి అంటే అర్థము
దాని యొక్క డెన్సిటీ ఆ అణువుల మధ్య ఉండేటటువంటి గ్యాప్ అంత తక్కువ ఉంది, డెన్సిటీ చాలా ఎక్కువ ఉంది అని అర్థం. ఎంత దృఢత్వం ఉంటే అంత డెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు, రిజిడిటీ. ఓకే. సో ఆ విధంగా మనం ఇక్కడ ఘన పదార్థాలు కనుక తీసుకుంటే ఈ అణువులు కదలకుండా ఒకదానికొకటి టచ్ అయ్యి ఉండడం వల్ల హీట్ని ట్రాన్స్ఫర్ చేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే కండక్షన్ అంటాం, ఉష్ణ వహనం. ఓకేనండి. అయితే ఇక్కడ అణువులు అటు ఇటు కదలవు కాబట్టి, అంటే కంపించడం లాంటివి ఏమీ జరగవు కాబట్టి ఒకదాని నుంచి ఒకదానికి ఉన్న కాంటాక్ట్ ద్వారానే మనకి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే లేట్ అవుతుంది ప్రాసెస్. హీట్ ట్రాన్స్ఫరింగ్ ప్రాసెస్ లేట్‌గా జరుగుతది. ఓకే. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. హీట్ ట్రాన్స్ఫరింగ్ ప్రాసెస్ లేట్‌గా జరిగేటటువంటి ప్రక్రియ ఏది అంటే ఉష్ణ వహనం. ఉష్ణ వహనము అనేటటువంటి దాంట్లో లేట్‌గా జరుగుతది. హీట్ ట్రాన్స్ఫర్ అనేది లేట్‌గా జరుగుతది. తర్వాత థర్మల్ కన్వెక్షన్. థర్మల్ కన్వెక్షన్ అంటే ఉష్ణ సంవహనము. ఉష్ణ సంవహనము. ఇక్కడ ఉష్ణ సంవహనంలో ఏం జరుగుతుంది అంటే ద్రవాలు అలాగే వాయు పదార్థాల్లో మనకి ఈ హీట్ ట్రాన్స్ఫర్ జరగొచ్చు. ద్రవాలు వాయు పదార్థాల్లో హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతది. అలాగ ద్రవ పదార్థాలు వాయు పదార్థాలు తీసుకుంటే వాటిలో జరిగేటటువంటి ట్రాన్స్ఫర్‌ని ఉష్ణ సంవహనం అంటాము. ఇందులో పాదరసంలో తప్ప మిగిలిన అన్ని ద్రవాల్లో చెప్పొచ్చు. ఓకేనండి. పాదరసంలో తప్ప మిగిలిన అన్నింటిలోనూ మనము ఈ ప్రాసెస్‌ని చూడొచ్చు. ఓకేనా. సో మరి ముఖ్యంగా ఈ ఉష్ణ వహనము అంటే అర్థం ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అంటే జస్ట్ మనకేందంటే వేడి జరుగుతున్నప్పుడు, అంటే ఏదైతే పదార్థము ద్రవాల్లో గాని వాయువుల్లో గాని వేడెక్కుతుందో అప్పుడు హాట్ మాలిక్యూల్స్ అంటే ఉష్ణాన్ని గ్రహించిన అణువులు కొంచెం పైకి తేలి మళ్ళీ పైన ఉండేటటువంటి చల్లదనాన్ని గ్రహించి కూల్ అయ్యి కిందకు వస్తూ ఉంటాయి. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే హీట్‌ని పైకి పట్టుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ అవి కిందకు వస్తూ ఉంటాయి. ఇలా ఏందంటే పైకి కిందకి ఇక్కడ మనకి పైకి వెళ్ళి చల్లబడి మళ్ళీ క్రిందకి రావడం ఇలా జరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రిన్సిపల్‌ని బేస్ చేసుకొని మనకి పొగగొట్టాలు గాని, వెంటిలేటర్స్ గాని, చిమ్నీస్ గాని ఇటువంటియన్నీ వర్క్ చేస్తాయన్నమాట. ఓకే. ఆ విధంగా మనకి హీట్ కన్వెక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. సో ఇక్కడ ఏమవుతుందంటే అణువులు అనేటటువంటివి హీట్‌ని రిసీవ్ చేసుకున్నాక ఏవైతే అణువులు వేడిగా ఉన్నాయో అవి పైకొస్తాయి. ఏవైతే చల్లగా ఉన్నాయో పైన ఉండేటటువంటి అణువులు చల్లగా ఏవైతే ఉన్నాయో అవి క్రిందకు వస్తూ ఉంటాయి. సో అలా ఏంటంటే ఇవి వేడెక్కినటువంటివి పైకి వెళ్ళడము, చల్లటి అణువులు క్రిందకి రావడం. సో ఇలా జరిగేటటువంటి ప్రాసెస్‌లో ఏమవుతూ ఉంటుందంటే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని ఏమంటారంటే ఉష్ణ సంవహనము అని పిలుస్తాం. ఇక్కడి వరకు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇది రెండవ ప్రాసెస్. ఓకేనా. తర్వాత మూడవది థర్మల్ రేడియేషన్. మూడోది ఏంటండి థర్మల్ రేడియేషన్ అని పిలుస్తాం. సో ఈ థర్మల్ రేడియేషన్‌లో ఏమవుతుందంటే వితౌట్ ఎనీ కాంటాక్ట్. ఓకే. వితౌట్ ఎనీ కాంటాక్ట్ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ వితౌట్ ఎనీ కాంటాక్ట్. ఓకేనండి. అంటే దీన్ని ఏమని పిలుస్తాం అంటే ఉష్ణ వికిరణము. ఉష్ణ వికిరణము అని పిలుస్తాం. ఈ ఉష్ణ వికిరణంలో ఏం జరుగుతుంది అంటే వేడి అనేటటువంటిది ఉద్గారం అవుతూ ఉంటుంది. ఆ రేడియేషన్ అనేటటువంటి దాని ద్వారా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కానీ ఎప్పుడు కూడా ఇంకొక పదార్థాన్ని ఫిజికల్‌గా టచ్ చేయదు. భౌతికంగా కాంటాక్ట్‌లో లేకుండానే రేడియేషన్ ద్వారా ఇక్కడ మనకి ఉష్ణ వికిరణం అనే ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎటువంటి కాంటాక్ట్ ఉండదు. ఇది మిగిలిన రెండింటితో పోల్చుకుంటే ఫాస్ట్ ప్రాసెస్ అన్నమాట. ఓకే. మిగిలిన రెండింటితో పోల్చుకుంటే ఫాస్ట్ ప్రాసెస్. అలాగే మనం ఫస్ట్ చెప్పుకున్న ప్రాసెస్ ఏదైతే ఉందో థర్మల్ కండక్షన్, అక్కడ ఏమవుతుంది అణువులు అనేటటువంటివి కదలటం లేదు. ఒకదానికి ఒకటి కాంటాక్ట్‌లో ఉన్నాయి. అంత టైట్‌గా ఉండేటటువంటి కాంటాక్ట్‌లో ఒకదాని నుంచి ఒకదానికి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వి ఒక ప్లేస్ నుంచి కంప్లీట్ ఇంకొక ప్లేస్‌కి వెళ్ళాలంటే మధ్యలో ఉండే అణువులన్నింటినీ కూడా అది పాస్ అవుతూ వెళ్ళాలి. అందువల్ల అక్కడ చాలా చాలా లేట్ అవుతుంది హీట్ ట్రాన్స్ఫర్. కానీ ఇక్కడికొచ్చేసరికి ఏమవుతుంది రేడియేషన్ ఒకదానికి సంబంధం
కాంటాక్ట్ అనేది లేకుండా డైరెక్ట్గా ఉద్గారం అవుతూ రేడియేట్ అయిపోతూ ఉండడం వల్ల స్పీడ్గా ఎక్కువ దూరము ఎక్కువ ఎనర్జీ ఫామ్లో మనకి హీట్ అనేది రేడియేట్ అయిపోగలదు. అందువల్ల మనము ఈ ప్రాసెస్ని ఫాస్ట్ ప్రాసెస్ అని చెప్తాం. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి నుంచి మనకి కాంతి ఇక్కడికి చేరడానికి, అదేవిధంగా హీట్ రేడియేషన్ అనేటటువంటిది చేరడానికి మనకి ఎంత టైం పడుతుంది? సుమారుగా మనం మాట్లాడుకునే దాని ప్రకారం ఒక 8 నిమిషాలు పడుతుంది అనుకున్నాం. అంటే మనకి సూర్యరశ్మి అనేది 8 మినిట్స్‌లో ఇక్కడికి వస్తుంది కదా! ఓకే. సూర్యుని యొక్క కిరణాలు ఇక్కడ పడుతున్నాయి. దాని నుంచి ఎనర్జీ అంతా కూడా రేడియేట్ అవుతుంది. ఎన్ని కిలోమీటర్ల దూరంలో మనకి సన్ ఉంది అండ్ ఎర్త్ ఎక్కడుంది, అక్కడి నుంచి ఇక్కడికి ఉద్గార రూపంలో వస్తుంది వితౌట్ ఎనీ కాంటాక్ట్. కాబట్టి ఇక్కడ మనకి ఇంచుమించుగా సన్ రేడియేషన్ ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా మనకి ఈ 3 పద్ధతుల ద్వారా కూడా భూమి అనేటటువంటిది వేడెక్కుతుంది. ఓకే. ఈ మూడింటిలో లేట్ ప్రాసెస్ ఏంటి? వహనం. ఓకే. మీడియం ప్రాసెస్ సంవహనం. తర్వాత ఫాస్ట్ ప్రాసెస్ వికిరణం. ఓకేనండి. దీన్ని ఏమన్నాము? కండక్షన్, దీన్ని కన్వెక్షన్, దీన్ని రేడియేషన్. ఓకేనా? గుర్తుంచుకోండి. సో ఇవి హీట్ ట్రాన్స్ఫర్ అయ్యే పద్ధతులు. తర్వాత ఇక మనకి ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. 2 టాపిక్స్ ఉన్నాయి. ఇందులోనే సబ్ టాపిక్స్. ఈ 2 చెప్పుకున్నట్లయితే కంప్లీట్‌గా మనము హీట్ గురించి ముఖ్యమైన అంశాలు క్లియర్ చేసినట్టు. నెక్స్ట్‌ది ఏంటంటే వ్యాకోచం. ఓకే. హీట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందండి? వ్యాకోచం ద్వారానే కదా! అంటే వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే దాని మీద బేస్ చేసి కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఈ వ్యాకోచం అనేది ఏ పదార్థాల్లో ఎలా జరుగుతుందో తెలుసుకుంటాం ఇక్కడ అంతే. ఓకే. అంటే సాలిడ్స్‌లో ఎక్కడ మార్పు వస్తుంది? లిక్విడ్స్‌లో ఎక్కడ మార్పు వస్తది? గ్యాసెస్‌లో ఎక్కడ మార్పు వస్తదో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడంలో ఫస్ట్ మనము సాలిడ్స్ గురించి చూద్దాం. అంటే ఘన పదార్థాల్లో, ద్రవ పదార్థాల్లో, వాయు పదార్థాల్లో కూడా వ్యాకోచాలు జరుగుతాయి. ముందుగా మనము సాలిడ్స్ గురించి తీసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే మనము కొన్ని ఘన పదార్థాలని అంటే సాలిడ్స్‌ని గనక వేడి చేసినప్పుడు వాటి అణువుల మధ్య ఉండే బాండ్ లెంగ్త్ అంటే దాన్ని ఏమంటాము? బంధ దూరం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే. బంధ దూరం అనేది పెరుగుతుంది. బంధ దూరం అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా పెరగడం వల్ల ఏమవుతుందంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఎప్పుడైనా సరే మనకి ఒక పదార్థంలో అణువులు ఇలా దగ్గరగా ఉన్నాయనుకోండి. దాని సైజ్ ఎలా ఉంటుంది? ఇంతే ఉంటుంది. అదే పదార్థంలో అణువులు గ్యాప్ పెరిగితే ఇలా గ్యాప్ గనక పెరిగిందనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? సైజ్ అనేది ఇలా ఎక్స్‌పాండ్ అవుతుంది. అవునా? అంటే ఇక్కడ ఏమవుతుంది? వేడి చేసినప్పుడు అంటే ఇలా ఎప్పుడైతే మనము హీట్ ఇచ్చామో అప్పుడేమవుతున్నాయి? అణువుల మధ్య ఉండే గ్యాప్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది. ఆ గ్యాప్ పెరగడం వల్లే ఇక్కడ పదార్థం యొక్క పరిమాణం పెరుగుతుంది. ఓకే. అది ఘన పదార్థం అని మనం తీసుకున్నాం ఇక్కడ. కాబట్టి ఏమవుతుందంటే ఘన పదార్థాల్లో వ్యాకోచము హీట్ చేసినప్పుడు అణువుల మధ్య బంధ దూరం పెరగడం ద్వారా పెరుగుతుంది. గుర్తుంచుకోండి. ఓకేనా? వీటిలో ఎగ్జాంపుల్సే మనకు అల్యూమినియం తీసుకున్నా, కాపర్ తీసుకున్నా, ఐరన్ తీసుకున్నా. ఓకేనండి. ఎందుకంటే వీటిని మనము వేడి చేసి చాలా అప్లికేషన్స్‌లో వాడుతూ ఉంటాం. వేడి చేయడం ద్వారా కొన్ని అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడుతూ ఉంటాం. అది కూడా డిస్కస్ చేస్తాం. ఇక మరికొన్ని సాలిడ్స్ తీసుకుంటే వేడి చేసినప్పుడు అణువుల మధ్య బంధ దూరం తగ్గుతుంది. అంటే సైజ్ ఎంత ఉండేది ఎప్పుడైతే దీనికి మనము హీట్ ఎనర్జీ ఇస్తూ ఉన్నామో అప్పుడేమవుతుంది అంటే వాటి మధ్య బాండ్ లెంగ్త్ అనేది తగ్గిపోవడం వల్ల సైజ్ మళ్ళీ తగ్గిపోద్ది. ఓకే. సో వీటికి ఉదాహరణ ఏంటి అంటే ప్లాస్టిక్ గానీ, రబ్బర్ గానీ, ఫ్యూజ్ వైర్స్ కానీ ఇవేమవుతాయి? మెల్ట్ అయిపోతాయి. అంటే ఇవి కాలినప్పుడు ఏమవుతుంది అంటే కాన్సంట్రేట్ అయిపోతాయి. అంటే ఇంకా తగ్గిపోతాయి. కాంట్రాక్ట్ అయిపోతాయి. ఓకేనండి. ఎక్స్‌పాండ్ అవ్వకుండా కాంట్రాక్ట్ అయిపోతాయి. తగ్గిపోతాయి. చిన్నగా అయిపోతాయన్నమాట. అలా అయ్యేటటువంటి వస్తువులు ఏవున్నాయంటే ప్లాస్టిక్, రబ్బరు, ఫ్యూజ్ వైరు చాలా ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి.
మెటల్స్లో తీసుకుంటే సాగుతాయి, అలాగే ప్లాస్టిక్ తీసుకున్నా, రబ్బర్ తీసుకున్నా, ఫ్యూజ్ వైర్ ఎలిమెంట్ తీసుకున్నా ఇవేం చేస్తాయి అంటే సంకోచం చెందుతాయి. మరి ఎటువంటి రియాక్షను లేనటువంటివి కూడా ఉన్నాయి. ఓకే, అది పెరగదు, తగ్గదు. వేడి చేసినప్పుడు దాని సైజ్ అనేది పెరగదు, అలాగే వేడి చేస్తూ ఉన్నప్పుడు దాని సైజ్ అనేది తగ్గదు. ఎలాంటి రియాక్షన్ లేని అణువులు కూడా, లేనటువంటి పదార్థాలు కూడా ఉన్నాయి. అవే చెక్క. ఓకే, సో వుడ్ ఏమవుతుంది, ఇందులో ఉండేటటువంటి మాలిక్యూల్స్ యొక్క సైజ్ ఇంక్రీజ్ కాదు, అలాగే వాటి మధ్య బాండ్ యాంగిల్ ఏమీ ఎఫెక్ట్ కాదు. ఓన్లీ ఏంటంటే హీట్ లోపల ఉండే మాలిక్యూల్స్ ద్వారా ఇందులో వహనం అనే ప్రక్రియ ద్వారా మెల్లమెల్లగా లేట్ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా మనకి ఇక్కడ చెక్కలో అయితే ఎటువంటి రియాక్షన్ ఉండదు, అందువల్ల నో రియాక్షన్ అని రాస్తాం. ఓకేనా? సో ఎప్పుడైతే మనకి వ్యాకోచం చెందేటటువంటి పదార్థాలు తీసుకున్నామో ఏ డైరెక్షన్స్లో వ్యాకోచం చెందొచ్చు అంటే లెంగ్త్లోను, బ్రెడ్త్లోను, హైట్లోను. అంటే పొడవులోను, వెడల్పులోను, ఎత్తులోను. ఈ మూడింటిలో కూడా మనకి మార్పు రావచ్చు. ఈ మూడింటిని ఏమన్నాము, వాల్యూమ్, ఘనపరిమాణం అన్నాం. వాల్యూమ్ అని చెప్పాం, ఘనపరిమాణం అని చెప్పాం. అంటే సింపుల్గా ఘనపరిమాణంలో చేంజ్ రావచ్చు. ఒక సాలిడ్స్ తీసుకుంటే ఎక్స్పాండ్ అయ్యేటటువంటి సాలిడ్స్లో అయితే ఘనపరిమాణంలో చేంజ్ రావచ్చు. ఓకే, దీన్ని బట్టే మనకి ఇండివిజువల్గా వచ్చేటటువంటివి కొన్ని ఉంటాయి, తర్వాత ఏంటంటే కంబైన్డ్గా వచ్చేవి కొన్ని ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రైలు పట్టాలు తీసుకున్నట్లయితే వేసవి కాలంలో ఏమవుతుందంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల మనకి కొన్ని చోట్ల రైలు పట్టాలు అనేటటువంటివి వ్యాకోచం చెందుతాయి. సో అలా వ్యాకోచం చెందినప్పుడు అడ్జస్ట్మెంట్కి వీలుగానే మనకి రైలు పట్టాల మధ్య సన్నటి ఖాళీలు ఉంచడం జరుగుతుంది. ఓకే, ఒకదానికి జాయింట్ వేసేటప్పుడు సన్నటి ఖాళీ ఉంచడం జరుగుతుంది. సో ఎందుకు జరుగుతుంది అంటే సమ్మర్లో ఈ మెటల్స్ అనేవి ఎక్స్పాండ్ అయ్యేటటువంటి నేచర్ కలిగి ఉంటాయి కాబట్టి అత్యధిక ఉష్ణోగ్రతకి ఇవి వేడెక్కేటటువంటి తత్వాన్ని కలిగి ఇవి ఎక్స్పాండ్ అయ్యేటటువంటి నేచర్ కలిగి ఉంటాయి కాబట్టి ఇక్కడ మనము గ్యాప్ ఉంచుతాం. ఈ గ్యాప్ ఉంచడం వల్ల కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా మనకి రైలు పట్టాల మధ్య గ్యాప్ ఉంచడము. అండ్ నెక్స్ట్ బండి చక్రం పైన ఇనుప పట్టిని అమరుస్తారు. ఓకే, ఇనుప పట్టిని అమరుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్ల బళ్ళ యొక్క చక్రాలు లాంటివి తీసుకున్నట్లయితే సో వీటిలో ముఖ్యంగా మనకి పైన ఒక చట్రం ఉంటుంది, ఇనుప చట్రం. సో దీన్ని ఎక్కించాలి అంటే బాగా హీట్ చేస్తారు ఫస్ట్. సో హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, బంధ దూరం పెరుగుతుంది అండ్ ఇది కొంచెం మెత్తబడుతుంది. ఓకే, సో అంటే స్ట్రాంగ్గా ఉండేటటువంటి ఐరన్ కాస్త కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, దీన్ని అడ్జస్ట్ చేసి మనకి ఈ చక్రం పైకి దీన్ని ఎక్కిస్తారనమాట. సో ఆ విధంగా మనకి ఇనుప చట్రాలను కూడా ఎక్కిస్తారు బండి చక్రం పైన ఉండే ఇనుప పట్టి వేసేటటువంటి విధానానికి. అంటే ఇలాంటి అప్లికేషన్స్లో వాడతాం అనమాట. ఓకే, సో ఇది సాలిడ్స్ గురించి. తర్వాత మనం మాట్లాడేటటువంటిది లిక్విడ్స్ గురించి మాట్లాడదాం. ఓకే, లిక్విడ్స్ గురించి మాట్లాడినప్పుడు ఇందులో ఏం పెరుగుతుంది అంటే సైజ్ పెరుగుతుంది. లిక్విడ్స్లో సైజ్ పెరుగుతుంది అనమాట. ఓకేనండి, సో అంటే ఇక్కడ మనము ఘన పరిమాణం గురించే మాట్లాడచ్చు సింపుల్గా. సైజ్ అంటే ఘన పరిమాణమే కదా. ఇక్కడ కూడా ఘనపరిమాణం అన్నాము, ఇక్కడ ఘనపరిమాణం అన్నాము. కానీ తేడా ఏంటి అంటే ఇది ఇండివిజువల్గా లెంగ్త్లో తేడా రావచ్చు, ఇది ఇండివిజువల్గా బ్రెడ్త్లో తేడా రావచ్చు, ఇండివిజువల్గా హైట్లో కూడా తేడా రావచ్చు, లేదా కంబైన్డ్గా వాల్యూమ్లో తేడా వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ లిక్విడ్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే దీనికి పొడవు అని కానీ వెడల్పు అని కానీ చూపించాం, ఎత్తు అని కానీ ఇవి చూపించాం కాబట్టి సింపుల్గా వాల్యూమ్ ఓన్లీ ఘనపరిమాణం ఒక్కటే మారుతుంది. లిక్విడ్స్లో మనం పొడవు, వెడల్పు, ఎత్తు ఇవేమీ చూపించాం కదా, అందువల్ల డైరెక్ట్గా ఘన పరిమాణంలోనే చేంజ్ వస్తుందని చెప్తాం. ఓకేనండి, సో ఇది బేసిక్ డిఫరెన్స్ అనమాట. సాలిడ్స్కి లిక్విడ్స్కి వచ్చినప్పుడు బేసిక్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా సరే మనము ఈ 0 degrees దగ్గర నుంచి, అంటే వాటర్ కనుక వేడి చేసినప్పుడు 0 degrees దగ్గర నుంచి వేడి చేసుకుంటూ వచ్చినప్పుడు పదార్థాలు వ్యాకోచిస్తూ ఉంటాయి. అంటే 0 నుంచి మనము హీట్ పెంచుకుంటూ వచ్చినప్పుడు ద్రవ పదార్థాలు వ్యాకోచిస్తాయి. కాకపోతే ప్యూర్ వాటర్ తీసుకుంటే ఏమవుతుంది, 0 నుంచి 4 degrees Celsius వరకు సంకోచిస్తుంది.
తర్వాత వ్యాకోచం చెందుతుంది. మిగిలినటువంటి దానిలాగే మిగిలిన అన్ని పదార్థాల్లాగే ద్రవ పదార్థాల్లాగే వ్యాకోచం చెందుతుంది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ప్యూర్ వాటర్ 0 డిగ్రీస్ నుంచి 4 డిగ్రీస్ వరకు కూడా సంకోచిస్తది. 4 దాటిన తర్వాత నుంచి సేమ్ మిగిలినటువంటి అన్ని లిక్విడ్స్ లాగే ఇది వ్యాకోచం చెందుతుంది. ఈ ప్రాసెస్‌ని నీటి అసంగత వ్యాకోచం అని పిలుస్తాం. నీటి యొక్క అసంగత వ్యాకోచం అని పిలుస్తామండి. ఓకే. తర్వాత డెన్సిటీ కనుక చూసుకున్నట్లయితే మంచు యొక్క సాంద్రత అనేది నీటి యొక్క సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది. గుర్తుంచుకోండి. ఓకేనండి. డెన్సిటీ అనేటటువంటిది మంచు యొక్క సాంద్రత నీటి కన్నా తక్కువగా ఉంటుందన్నమాట. ఇక గ్యాసెస్ గురించి చూద్దాం. ఆ రెండు మీకు అర్థమైనాయి కదండి. లిక్విడ్స్, సాలిడ్స్ గురించి అర్థమైంది. అండ్ నెక్స్ట్ గ్యాసెస్ గురించి ఒకసారి చూద్దాం. సో గ్యాసెస్ గురించి నేర్చుకున్నట్లయితే ఇక బేసిక్ డెఫినేషన్స్ కొన్ని ఉన్నాయి. అవి చెప్పుకుంటే మనకి లెసన్ కంప్లీట్ అయిపోతుంది. యాజ్ కంపేర్డ్ విత్ ద ప్రీవియస్ 2 types ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్, గ్యాసెస్ అనేవి హైలీ ఎక్స్పాండబుల్. గ్యాసెస్ అనేవి ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతాయి, ఎక్కువగా వ్యాకోచిస్తాయి. మిగిలిన వాటితో పోల్చుకుంటే గ్యాసెస్ ఎక్కువగా వ్యాకోచిస్తాయి. అందులో మనకి ఎయిర్ తీసుకుంటే, నార్మల్ ఎయిర్ ఏమవుతుంది, అనేక వాయువుల మిశ్రమం. అంటే ఇందులో మనకి హైడ్రోజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, ఇలా ఏవైనా ఉండొచ్చు. ఓకే. ఇతర వాయువులు కూడా ఉంటాయి, జడవాయువులు ఉంటాయి కొన్ని, హీలియం కానీ నియాన్ కానీ, ఇలా కొన్ని వాయువులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ అనేక వాయువుల యొక్క మిశ్రమం అని చెప్తాం. ఓకే. కాబట్టి ఈ ఎయిర్ అనేది ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనము నార్మల్గా నైట్రోజన్ కనుక తీసుకున్నట్లయితే, ఓన్లీ నైట్రోజన్ ఏదో ఒక్కటే తీసుకున్నట్లయితే, ఈ నైట్రోజన్ దగ్గరికి వచ్చేసరికి ఇదేమవుతుంది, మిగిలినటువంటి నార్మల్ ఎయిర్తో పోల్చుకుంటే తక్కువ వ్యాకోచం చెందుతుంది. ఓకేనండి. తక్కువ వ్యాకోచం చెందుతూ ఉంటుంది. సో అందువల్ల ఇన్ కేస్ మనకి ఇప్పుడు ఏవైనా మోటార్ బైక్స్ కానీ లేకపోతే మోటార్ వెహికల్స్ కానీ ఉన్నప్పుడు నైట్రోజనేటెడ్ ఎయిర్ అనేది ఎక్కువ పట్టిస్తున్నారు. సో ఎందుకు అంటే దీని యొక్క ఎక్స్పాండింగ్ నేచర్ తక్కువ ఉంటుంది, లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ వీల్ పాడవకుండా ఉంటుంది. ఇన్ కేస్ మనం నార్మల్ ఎయిర్ కనుక ఫిల్ చేయించినప్పుడు ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇది వచ్చేసరికి కాస్ట్ తక్కువ బట్ ఎక్స్పాండింగ్ నేచర్ ఎక్కువ. అంటే పంక్చర్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ హీట్ జనరేట్ అయినప్పుడు వేసవి కాలంలో పంక్చర్స్ ఎక్కువ పడేటటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే, మనకి ఎయిర్లో హైడ్రోజన్ కంటెంట్ ఉంటుంది, వాటర్ కంటెంట్ అంటే ఇక్కడ ఆక్సిజన్ కంటెంట్ ఉంటుంది. ఈ రెండు కలిసినప్పుడు ఎయిర్లో రెండింటి యొక్క సమ్మేళనాలు ఉంటాయి కదా, మరి అప్పుడు ఏమవుతుంది, వాటర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో ఇదేమవుతుంది, ఎల్లాయ్ వీల్ అయినటువంటి ఆ మెటల్ తోటి రియాక్ట్ అవుతుంది. ఓకే. మెటల్ తోటి రియాక్ట్ అవుతుంది. సో అలా రియాక్ట్ అయినప్పుడు కరోజన్ అనేటటువంటిది వస్తుంది, అంటే తుప్పు పడుతుంది. ఓకే. లాంగెవిటీలో తుప్పు బట్టి రిమ్ డ్యామేజ్ అయ్యేటటువంటి, అంటే వీల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటే దాని యొక్క క్వాలిటీ అనేటటువంటిది, లైఫ్ స్పాన్ అనేటటువంటిది తగ్గే ఛాన్స్ ఉంది. సో అందువల్ల ఏంటంటే మనకి నార్మల్ ఎయిర్ కంటే నైట్రోజనేటెడ్ ఎయిర్ అనేది కొంచెం కాస్ట్ ఉంటుంది, బట్ అది మంచిది. ఓకేనండి. మన వీల్స్ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటికి నైట్రోజన్ ఎయిర్ అనేటటువంటిది పట్టించడము మంచిది. ఓకే. సో ఈ విధంగా మనకి ఎక్స్పాండింగ్ నేచర్ గురించి తీసుకుంటే మిగిలిన వాటిలో పోలిస్తే వీటికి ఎక్కువ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. ఓకేనా. తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి డెఫినేషన్స్ చూద్దాం. ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటివన్నీ కూడా హీట్ ట్రాన్స్ఫరింగ్ పద్ధతులు నేర్చుకున్నాము. తర్వాత వ్యాకోచం ఎలా చెందుతుందో తెలుసుకున్నాం. ఫైనల్గా కొన్ని డెఫినేషన్స్ చూద్దాం. వాటిలో మొట్టమొదటిది గుప్తోష్ణం. గుప్తోష్ణము, దీన్ని లేటెంట్ హీట్ అంటారు. లేటెంట్ హీట్ అంటే ఎప్పుడైనా సరే ఒక పదార్థము దాని యొక్క స్టేట్ మారేటప్పుడు, అంటే స్థితి మారేటప్పుడు, ఓకేనండి, అంటే నీటి స్థితిలో ఉండేటటువంటిది వాయు స్థితిలోకి మారేటప్పుడు, వాయు స్థితిలో ఉండేది ఘన స్థితిలోకి మారేటప్పుడు, లేదా
ఘన స్థితిలో ఉండేది ద్రవ స్థితిలోకి మారేటప్పుడు. ఇలా ఏంటంటే సాలిడ్, లిక్విడ్, గ్యాసు మనకి 3 రూపాలు ఉన్నాయి కదా! ఒక దాంట్లోంచి ఇంకొక రూపంలోకి మారే టైములో అది తీసుకునేటటువంటి లేదా రిలీజ్ చేసేటటువంటి హీట్ ఏదైతే ఉందో దానిని లేటెంట్ హీట్ అంటాం. స్టేట్ చేంజ్ అయ్యేటప్పుడు, స్థితి మారేటప్పుడు అప్పుడు రిలీజ్ చేసేది లేదా అబ్జార్బ్ చేసుకునే హీట్‌ని ఏమంటాము? గుప్తోష్ణము అంటాం. అర్థమైందండి? లేటెంట్ హీట్. తర్వాత విశిష్ట ఉష్ణం అని ఇంకోటి ఉంటుంది. దీన్ని ఏమంటాము అంటే స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ అని పిలుస్తాం. ఇక్కడ స్పెసిఫిక్ హీట్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉందనుకోండి. 100 డిగ్రీ సెల్సియస్ ఉంటే దాన్ని 101కి చేయడానికి ఎంత హీట్ అప్లై చేయాలి? 101కి చేయడానికి ఎంత హీట్ అప్లై చేయాలో దీన్ని ఏమంటారంటే స్పెసిఫిక్ హీట్ అంటారు. ఓకే? అంటే 1 డిగ్రీ రైజ్ చేయడానికి ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతని 1 డిగ్రీ పెంచడానికి ఎంత ఉష్ణాన్ని ఇవ్వాలో దానిని విశిష్ట ఉష్ణము అంటాం. స్పెసిఫిక్ హీట్ అని పిలుస్తాం. ఓకే? టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు 1 డిగ్రీ సెల్సియస్. ఓకే? సో దట్ ఈజ్ నోన్ యాజ్ స్పెసిఫిక్ హీట్. ఓకే? విశిష్ట ఉష్ణము అంటే ఇలా చెప్తాం. అర్థమైందండి? విశిష్ట ఉష్ణం అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ యొక్క హీట్‌ని 1 డిగ్రీ సెల్సియస్‌కి పెంచడానికి ఎంత ఉష్ణాన్ని అయితే ఇవ్వాలో దాన్ని ఏమంటామంటే విశిష్టోష్ణం అంటాం. అదే గుప్తోష్ణము అంటే అర్థం ఏంటంటే ఒక పదార్థము దాని యొక్క స్థితిని మార్చుకునేటప్పుడు పొందేటటువంటి హీట్ గాని, రిలీజ్ చేసే హీట్ గాని అంటే ఏదైనా జరగొచ్చు. ఆ టైంలో అది ఇచ్చేటటువంటి హీట్‌ని లేదా తీసుకునే హీట్‌ని ఏమంటామంటే లేటెంట్ హీట్ అంటాం. ఓకే? సో ఇది మనకి గుర్తుంచుకోవాల్సిన 2 పదాలు. తర్వాత ఇక మనకి బాష్పీభవన ఉష్ణమని, అలాగే ద్రవీభవన ఉష్ణమని 2 పదాలుంటాయి. 2 పదాల్లోనూ చూసుకుంటే బాష్పీభవన అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే అది మనకి గ్యాస్‌గా మారుతుందో బాష్పీభవనం. ఉష్ణం. అంటే గ్యాస్‌గా మారేటప్పుడు అది పొందేటటువంటి ఉష్ణం ఏదైతే ఉందో ఒక ఘన పదార్థము వాయు పదార్థంగా మార్చడానికి కావలసినటువంటి ఉష్ణం ఏదైతే ఉందో దాన్ని బాష్పీభవన ఉష్ణం అంటాం. తర్వాత ద్రవీభవన ఉష్ణం అని పిలుస్తాం. అంటే ఇది ద్రవ పదార్థంగా మారేటప్పుడు కావలసినటువంటి ఉష్ణాన్ని ఏమంటామంటే ద్రవీభవన ఉష్ణం అని పిలుస్తాం. ఓకేనండి? ఇవి 2 ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇక్కడ. ఓకే? అయితే బాష్పీభవన ఉష్ణంలో ఏంటంటే నీటికి సంబంధించిన ఒక వాల్యూ ఉంది. నీటికి సంబంధించిన గుప్తోష్ణ విలువ ఎంత అంటే 550 క్యాలరీస్. 550 క్యాలరీస్ పర్ గ్రామ్. ఓకేనండి? నీటికి సంబంధించిన బాష్పీభవన గుప్తోష్ణం ఎంత? 550 క్యాలరీస్ పర్ గ్రామ్. ఓకే? ఇది గుర్తుంచుకోండి. ఇక ద్రవీభవన గుప్తోష్ణం గురించి మనం మాట్లాడాము. అండ్ ఇంకొకటి ఏంటంటే సూక్ష్మజీవుల ఉష్ణోగ్రతలను కనుగొనడానికి వాడేదాన్ని ఏమంటారు? థర్మోకపులర్ అని కూడా పిలుస్తారు. ఓకే? థర్మోకపులర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అది కూడా నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి కొన్ని పదార్థాల యొక్క ద్రవీభవన స్థానాలు, బాష్పీభవన స్థానాలు ఉన్నాయి. బాష్పీభవన స్థానాలు, ద్రవీభవన స్థానాలు ఉన్నాయి. వీటిలో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కనుక తీసుకుంటే దీని యొక్క ద్రవీభవన స్థానం ఎంత? 0 డిగ్రీ సెల్సియస్. అలాగే బాష్పీభవన స్థానము 100 డిగ్రీ సెల్సియస్ అనమాట. తర్వాత మైనం ద్రవీభవన స్థానము 6 డిగ్రీ సెల్సియస్. పాదరసం వచ్చేసరికి మైనస్లో ఉంటుంది, -37 డిగ్రీ సెల్సియస్. ఇలా ఈ టేబుల్ ఒకసారి చూసుకోండి. ఓకే? ఈ టేబుల్లో ముఖ్యంగా నీరు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మైనము, పాదరసము, ఇనుము, గాజు ఇవి ఈ 4 చూడండి. ఈథర్ అనేటటువంటిది సో మిగిలిన వాటి తర్వాత మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ 4 ఇంపార్టెంట్.
ఓకేనండి. ఇక చివరిగా ఏంటంటే ఏదైనా ఒక పదార్థము డైరెక్ట్ ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థంగా మారితే వాయు పదార్థంగా మారితే దాన్నేమంటాము? సబ్లిమేషన్, ఉత్పతనము అంటాం. ఉత్పతనము అని పిలుస్తామనమాట. అంటే డైరెక్ట్‌గా ఘన పదార్థము వాయు పదార్థంగా మారుతుంది. మధ్యలో ఉన్న స్థితి ఏంటి? ద్రవ స్థితి. కానీ ఈ స్థితిని ఎలిమినేట్ చేసేస్తది. ఓకే. డైరెక్ట్‌గా మనకి వాయు పదార్థంగా మారిపోద్ది. ఓకే. సో, అలా మారిపోయేదాన్ని మనం ఏమంటాము? ఉత్పతనము అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకేనండి. సో, ఇవి ముఖ్యంగా మనము హీట్ అనేటటువంటి లెసన్ నుంచి తెలుసుకోవాల్సిన అంశాలు. సో, ఇంతవరకు అట్‌లీస్ట్ నేర్చుకుంటే మనకి రాబోయేటటువంటి ఎగ్జామినేషన్స్‌లో చాలా వరకు బిట్స్ కవర్ అవుతాయి. ఈ లెసన్ నుంచి ఇంతవరకు కంటెంట్ మినిమమ్ టు మినిమమ్ మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కంప్లీట్‌గా హీట్ అనేటటువంటి టాపిక్‌కి సంబంధించిన క్లాస్. సో, ఈ క్లాస్ అనేటటువంటిది మళ్ళీ మీకు రికార్డెడ్ సెషన్ ఒకటి అవైలబుల్ అవుతదండి. కాసేపటి తర్వాత మీకు ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో లేకపోతే కొంతమంది మధ్యలో ఆబ్సెంట్ అయ్యారో, సో, మీకు తర్వాత రికార్డెడ్ సెషన్ వస్తది. బట్ లైవ్ సెషన్‌కి మాత్రం రండి. ఏవైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్ ద్వారా మీరు కామెంట్ చేసి తెలుసుకోవచ్చు. రికార్డెడ్ సెషన్ వల్ల మీకు అటువంటి అవకాశం ఏమీ ఉండదు. కాబట్టి ఏంటంటే లైవ్ సెషన్‌కి రండి. సో, ఎక్కువ మంది వస్తూ ఉన్నట్లయితే ఇంకా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ నాట్ ఓన్లీ సైన్స్‌కి సంబంధించే కాదు, జీకేకి సంబంధించి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇవి కూడా మనము లైవ్ చేయొచ్చు. ఎప్పుడంటే ఎక్కువ మంది వస్తున్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది అనిపించినప్పుడు మాత్రమే ఇవి ఎక్కువగా ఫ్రీగా కండక్ట్ చేయడానికి వీలుంటుంది. ఓకేనండి. సో, అది కూడా ఏంటంటే ఒకసారి మీరు ఆలోచించి మీ ఫ్రెండ్స్‌కి కూడా లింక్స్‌ని షేర్ చేస్తూ ఉండండి. క్లాస్ లింక్స్ కనుక షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా డైరెక్ట్‌గా జాయిన్ అవ్వగలరు. దాని ద్వారా మనము క్లాసెస్ అనేవి ఎక్కువగా కండక్ట్ చేయడానికి వీలుంటుంది. ఓకే. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ చరణ్ అండ్ వేణు. ఓకే. సో, టాపిక్ అర్థమైంది కదండీ కంప్లీట్‌లీ? రైట్. సో, మీకు పీడీఎఫ్ అనేది అవైలబుల్ ఉంటది. నేను కామెంట్ సెక్షన్‌లో పీడీఎఫ్ అప్‌లోడ్ అయిన తర్వాత మీకు చెప్తాను. కామెంట్ సెక్షన్‌లో మీకు తెలుస్తుంది. అండ్ వీలుంటే ఈ లింక్స్ అనేటటువంటివి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, గ్రూప్స్ గాని లేకపోతే ఇతర ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉన్నారో సో, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంటుంది. అండ్ మనకి ఫ్యూచర్‌లో కొన్ని నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉన్నాయి. యాక్చువల్లీ నిన్న రావాలి. సో, అదేంటంటే మనకి కొంచెం పెండింగ్ పడింది. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి నోటిఫికేషన్. ఏపీపీఎస్సీ అలాగే ఇతర ఎగ్జామ్స్‌కి సంబంధించింది. సో, కాబట్టి వాటికి కూడా యూజ్ అయ్యేటటువంటి క్లాసెస్ మనం లైవ్స్ చేయడానికి ట్రై చేద్దాము. సో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గానీ మన రెగ్యులర్ అప్లికేషన్ ఎస్ఎం స్టడీ హబ్ ఉంది కదా! సో, అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు. ఓకేనండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఉన్నప్పుడు నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ సెషన్ ఎండ్ చేస్తున్నా.